హాయ్ హలో వెల్కమ్ టు D5 న్యూస్ తెలుగు. ఇవాల్టి మన టాపిక్ ప్రపంచంలో టాప్ 10 జాబితాలోకి ఎక్కి మరి ఇండియాలోని రిచెస్ట్ మ్యాన్ గా నిలిచినటువంటి వ్యక్తి ముఖేష్ అంబానీ. మరి ఆయన కుమారుడు అనంత్ అంబానీ యొక్క వివాహ వేడుకలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. మరి ఈ టాపిక్ మీద మాట్లాడడానికి మనతో ఉన్నారు సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ అండ్ ఫిలిం అనలిస్ట్ సూర్య అకొండి గారు. సో ఆయన్ని అడిగి తెలుసుకుందాం. వచ్చేసేయండి. హాయ్ సార్. హాయ్ అమ్మా, చెప్పండి. అండ్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. మీకు కూడా తెలిసే ఉంటుంది, మీరు కూడా వినే ఉంటారు. అనంత్ అంబానీ గారి యొక్క పెళ్లి వివాహ వేడుకలు అని చెప్పేసి. సో దానిపై మాకు పూర్తి వివరాలు కావాలి. ఫస్ట్ అది వివాహమా లేదంటే ఏంటి అనేది మాకు క్లారిటీ లేదు, కానీ అందరూ వివాహ వేడుకలు అని మాత్రమే అంటున్నారు. అంటే ఇంకా వివాహం అయితే ఇంకా అప్పుడే కాదు, మేబీ జూన్ జూలైలో ఉండొచ్చు. సో ఇది ఇంకా ప్రీ వెడ్డింగ్, అది ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ దాదాపుగా సుమారు 1,000 కోట్ల రూపాయలు కేవలం దీనికి అయితే ఖర్చు పెట్టారు. నిజానికి 1,000 కోట్ల పెళ్లి, కాస్ట్లీ పెళ్లి అంటున్నారు. అలాగే ఇది చాలా, ఈ పెళ్లి ఒక్క పెళ్లి మాత్రమే హైలైట్ అవుతుంది సార్. ప్రపంచంలో చాలా మంది పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, కానీ మీడియా అంతా కూడా ఈ పెళ్లి మీద మాత్రమే ఫోకస్ చేస్తుంది. మరి దీనిపై మీ స్పందన ఏంటి? అంటే స్పందన ఏంటంటే, యాక్చువల్ గా ఒక సెలబ్రిటీ మామూలుగా ఏదైనా ఒక ఫంక్షన్ కి అటెండ్ అయితేనే మనం చాలా గొప్పగా చెప్పుకుంటాం. సో దీంట్లో ఒక సెలబ్రిటీ కాదు, టోటల్ గా బాలీవుడ్ లో ఉండేటువంటి ఖాన్లు కానీ సెలబ్రిటీస్ కానీ, అంటే నాట్ ఓన్లీ ఇండియా వైడ్ ఉన్నటువంటి బాలీవుడ్ టాలీవుడ్ వీళ్ళే కాదు, యాక్చువల్గా ప్రపంచవ్యాప్తంగా మనం అద్భుతమైనటువంటి సింగర్స్ అనుకుంటున్నటువంటి వాళ్ళు సెలబ్రిటీస్ కూడా ఈ పెళ్లికి వచ్చారు. అంతేకాదు మనం ఆల్రెడీ వీటిలో చూసాము, మన ఫేస్బుక్ అధినేత మార్క్ జుకర్బర్గ్ అతను సతీమణితో కూడా వచ్చి అక్కడ సెల్ఫీలు తీసుకుని సోషల్ మీడియాలో పెట్టడం కూడా హల్చల్ అయింది యాక్చువల్గా. సో అందువల్ల ఇంతమంది సెలబ్రిటీలు ఒక చోటుకు వచ్చారు అంటే అసలు అతనంత పెద్ద సెలబ్రిటీ. అందుకని టోటల్ గా మీడియా ఫోకస్ అంతా సహజంగా ఇటువైపు ఉండడం సహజమైనటువంటి విషయమే, అందుకనే ఎక్కువ ఫోకస్ వచ్చింది. అనంత్ అంబానీ గారి ఎంగేజ్మెంట్ వచ్చినటువంటి అతిథులందరికీ కూడా 2,500కి పైగా వంటకాలు వండించినట్టు తెలిసింది. మరి అదేదో పేద ప్రజలకి పెట్టుంటే బాగుందని కొంతమంది అంటున్నారు. మరి దీనిపై మీ స్పందన? అంటే ఇప్పుడు ఈ 2,500 వంటకాలు పేద ప్రజలకు ఇవ్వచ్చు అనేటువంటి, ఆయన పేద ప్రజలకి చాలా స్వచ్ఛంద సేవా సంస్థలు పెట్టి లేకపోతే చాలా చాలా కార్యక్రమాలు అయితే చేస్తున్నారు. ఎందుకంటే ఒక కంపెనీ పెడితే ఖచ్చితంగా కంపెనీ కొన్ని నామ్స్ ఉంటాయి. సో వాళ్ళు యాక్చువల్గా ఈ గ్రీన్ ఫీల్డ్స్ అని చెప్పి అటవీకి సంబంధించినటువంటి ఏమైనా అక్కడ ఇండస్ట్రీ వాడుతుంటే కనుక అడవిని డెవలప్ చేయాలి. అంతేకాకుండా ఏదైనా ఒక ఊర్లో ఒక కంపెనీ పెట్టారనుకోండి, ఆ ఊరికి ఈ కంపెనీ నుంచి కంట్రిబ్యూషన్ ఏంటి అనేటటువంటిది కూడా ఇవ్వాలి. సో ఆ రకంగా, అంతేకాకుండా కేవలం రిలయన్స్లోనే పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీసే కొన్ని లక్షల మంది ఉన్నారు. సో వాళ్ళందరికీ ఈయనే అంటే శాలరీ అవ్వచ్చు, మేనేజర్ స్థాయిలో ఉన్నటువంటి అవ్వచ్చు, ఒకవేళ ఏదైనా వ్యాపారస్తులు వచ్చినా కూడా ఈ రిలయన్స్కి సంబంధించినటువంటి అనుబంధ సంస్థల్లో ఉన్నటువంటి వాటిలో ఫ్రాంచైజ్ తీసుకుని పెట్టినటువంటి వాళ్ళు అవ్వచ్చు, మనం చూస్తున్నాము. సో ఇన్ని వందల సంస్థలను మేనేజ్ చేస్తున్న అతను ప్రత్యేకించి మళ్ళీ వాళ్ళ ఇంట్లో జరిగేటటువంటి భోజనాలు ఫంక్షన్లు ఆపేసుకుని ఇంకోటికి ఇవ్వాలి అనేటటువంటి ఆలోచన నాకు చాలా ఫన్నీగా అనిపిస్తుంది. ఇంకొకటి, ఈ క్వశ్చన్ అడుగుతున్నటువంటి వాళ్ళందరూ కూడా నిజం చెప్పాలంటే ఆ ఇంట్లోనో పక్కింటి వాళ్ళకి కూడా కనీసం ఒక పూట భోజనం పెట్టి ఉండరు. అంటే ఎవరికి సహాయం చేయకుండా ఉన్నటువంటి వాళ్ళే ఇలాంటి క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు. అంటే నిజంగా బేసిక్స్ తెలియవు. వీళ్ళు ఏంటంటే జియో సిమ్ వాడుతుంటారు, వీడికి సిగ్నల్ ఆగకూడదు, బట్ జియో టవర్లు పెడితే పోరాటం చేస్తుంటారు. వీడి ఇంట్లో కరెంట్ ఆగకూడదు, కాకపోతే ఎక్కడైనా థర్మల్ పవర్ ప్లాంట్ ఏదైనా పెడుతున్నాము, సోలార్ పవర్ ప్లాంట్ పెడుతున్నాము అంటే అక్కడ మాత్రం వీడు ఉద్యమాలు చేస్తుంటారు. ఇలాంటి వాళ్ళు కొంతమంది మాట్లాడుతుంటారు, అది మనం ఫన్నీగా తీసుకోవాలి తప్ప. ఇంకొక విషయం ఏంటంటే, ఆయన ఖర్చు పెట్టినటువంటిది అంతా కూడా ఆయనకు ఒకరోజు సంపాదన మహా అయితే ఆయన టోటల్ 8 లక్షల కోట్లు ఉన్నాయి ఆయనకి. అందులో ఎక్కడో 0.01%, 1000 crores అసలు విషయమే కదా వాళ్ళకి, అది ఖర్చు పెట్టాడు ఆయన. సో అలా ఖర్చు పెట్టగలిగినటువంటి వాడు ఆ స్థాయిలో ఉన్నటువంటి మాట్లాడాలి తప్ప, ఇంట్లో కూర్చుని మనం అసలు ఏమీ లేకుండా అసలు మన ఎవరికి ఒక ప్లేట్ భోజనం కూడా పెట్టకుండా వాళ్ళందరూ ఉన్నటువంటి ప్లేట్ భోజనాలు కూడా పేదవాడికి ఇవ్వచ్చు కదా అనడం మొదలు, వీళ్ళే వాళ్ళ భోజనాన్ని ఒక 2 రోజులు పేదవాళ్ళకి ఇవ్వమని, అలా ఇచ్చిన తర్వాత ఇలాంటి క్వశ్చన్లు ఏమనమని చెప్పి మీడియా ముఖంగా నేను కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే సార్. అండ్ ఈ ప్రకారంగా చేయడం వల్ల ఆయనకి లాభం అంటారా, నష్టం అంటారా? అంటే లాభమా నష్టమా అంటే, యాక్చువల్గా దీనికి ప్రశ్న అనంత్ అంబానీ చెప్పాడు. ఎందుకంటే అతను ఇచ్చినటువంటి స్పీచ్లోనే అతను ఆ స్పీచ్కి కేంద్రం ఉన్నటువంటి నీతూ అంబానీ కానీ ముఖేష్ అంబానీ కానీ కన్నీళ్లు పెట్టుకున్నారు. అది ఎందుకు అంటే, అంటే మీకు ముందు అసలు అనంత్ అంబానీ గురించి చెప్పాలి. సో అందరికీ బాగా డబ్బులు ఉన్నాయి,
వీళ్ళు చాలా రిచ్ పీపుల్, చాలా అద్భుతమైన సౌకర్యాలతో హంసతూలిక తల్పాలు ఇంకా అంతకు మించిన ఏమన్నా ఉంటే వాటిల్లో పడుకుని ఏసీ గదులు వేసుకుని చాలా హ్యాపీగా ఉంటారని అనుకుంటారు. కాకపోతే ఆ అబ్బాయి పుట్టిన 2వ నెల నుంచి కూడా అతనికి తీవ్రమైనటువంటి ఆస్తమా వ్యాధి ఉంది. సో దానికి సంబంధించి ఏంటంటే చిన్నప్పటి నుంచి స్టెరాయిడ్స్ ఎక్కువ వాడారు. సో స్టెరాయిడ్స్ ఎక్కువ వాడడం వల్ల ఇమ్యూనిటీ పోయింది పాయింట్ 1. రెండోది ఏంటంటే అతనికి కొంచెం ఒబెసిటీ బాగా ఎక్కువ వచ్చేసింది. సో అతనికి ఏసీలో ఉండకూడదు ఫస్ట్. అంతేకాదు ఫ్యాన్ కూడా వాడకూడదు, ఫ్యాన్ గాలి కూడా పడదు. అందుకని న్యాచురల్ ఎయిర్ ఫ్లో ఏదైతే ఉందో, సహజంగా వచ్చినటువంటి గాలి ఎక్కడైతే ఉందో అతను అక్కడే ఉండాలి. అతను కొంచెం యుక్త వయసు వచ్చే వరకు కూడా అలాగే పెరిగాడు. ఈ స్టెరాయిడ్స్ వాడడం వల్ల, ఇలాంటి విధి విధానాల వల్ల అతనికి దాదాపు 200 కేజీలు పైన అతను బరువు పెరిగిపోయాడు. ఆ తర్వాత ఒక ఫిజికల్ ఫిట్నెస్ ట్రైనర్ని పెట్టుకుని చాలా అంకిత భావంతో చాలా కష్టపడి దాదాపుగా 108 కేజీలు పైగా తగ్గి ఒక స్లిమ్ దానికి వచ్చాడు 2018కి వచ్చేటప్పుడు. అతను అనుకోకుండా మళ్ళీ అతనికి ఆ ఉబ్బసం తిరగబెట్టడం, మళ్ళీ అతను చావంచుల దాకా వెళ్ళడం, మళ్ళీ రికవర్ అవడం, ఇలా చాలా చూశాడు. సో అలా చూసినప్పుడు తన వెనకాల నిలబడింది తన తల్లి నీతూబాయ్ అంబానీ, అంతేకాకుండా ముఖేష్ అంబానీ. వీళ్ళు కూడా నన్ను కంటికి రెప్పలా కాపాడుకున్నారు నన్ను. సో రోజుకి 18 గంటలు నా తల్లి అసలు, అంటే ఈ ప్రీ వెడ్డింగ్ దాని గురించే కాదు, రోజు కొన్ని గంటలు నా కోసం టైం వెచ్చిస్తారు. సో ఇలాంటి తల్లిదండ్రులు నాకు దొరకడం నా అదృష్టం, నేను చేసుకున్న పూర్వజన్మ పుణ్యం. వేరే ఇంకోళ్ళు ఎవరైనా అయితే బయట వదిలేసి ఉండేవారు. అదేం జరిగో తెలీదు. లేదు అనుకుంటే వాళ్ళు సరైనటువంటి వైద్య సేవలు అందించకపోతే ఈ పాటికి చనిపోయి ఉంటాడు ఒకవేళ లేకపోయినా. బట్ ఇంత డబ్బున్నా ఏమున్నా కానీ అతను ఏ సుఖాలు దేంట్లోనూ లేడు. అంటే ఏమున్నా కూడా అనుభవించడానికి అతని శరీరం సహకరించట్లేదు. కాబట్టి ఈ డబ్బు నేను లావిష్గా ఖర్చు పెట్టి ఇదంతా వచ్చి మీడియాను ఫోకస్ చేసి ప్రపంచానికి చెప్పేది ఏంటంటే, మీరు డబ్బుతో ఆనందాన్ని కొనుక్కోలేరు అంతే. ఎందుకంటే చాలా డబ్బు ఉంది, కొన్ని లక్షల కోట్లు ఉన్నాయి, వేల కోట్లు కూడా కదా. అయినా కూడా అతని ఆరోగ్యాన్ని కొనుక్కోలేకపోతున్నాడు. సో కరోనా కూడా మనకు అదే పాఠం నేర్పించింది. చాలా కోటీశ్వరుడు చచ్చిపోయాడు, మామూలుడు చచ్చిపోయాడు, అందరూ చనిపోయారు, అందరూ ఈ వ్యాధి బారిన పడ్డారు. కాకపోతే ఉన్నంతలో 10 మందికి మనం పంచిపెట్టడం, 10 మందితో ఆనందంగా ఉండడము. సో 10 మందితో కలిసి మనం ఎలా లైఫ్ లీడ్ చేస్తున్నాం అదే మనకి చివరికి జ్ఞాపకంగా మిగులుతుంది అని చెప్పడమే నాకు తెలిసి ముఖేష్ అంబానీ ఫ్యామిలీ చేసినటువంటి పని. అంటే ఈ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ని 1000 కోట్లు ఖర్చు పెట్టి చేయడం ద్వారా ప్రపంచానికి వాళ్ళు చెప్తున్నారు ఇది పరిస్థితి. అప్పట్లో అలెగ్జాండర్ కూడా చనిపోయినప్పుడు నా 2 చేతులు ఇలాగా జాపి దాంట్లోంచి కఫిన్లో నుంచి బయటకు పెట్టి తీసుకెళ్ళండి ఊరేగింపుగా చెప్పాడట. ఎందుకు అంటే ప్రపంచాన్ని చేయిద్దామని కోరికతో నేను ప్రపంచానికి వచ్చాను, కానీ ఆ ప్రపంచాన్ని కానీ విజయాన్ని కానీ నేను పట్టుకెళ్ళట్లే, ఈ శరీరాన్ని దాని కాన్వెంట్ను అంతా ఇక్కడే వదిలేసి నేను వెళ్ళిపోతున్నాను అని అయితే అతను చెప్పాడు. సో ఓ విధంగా ఇంచుమించు అలాంటి సందేశం ఇది కూడా అనుకోవచ్చు. అనంత్ అంబానీ గారు పెళ్లి చేసుకోబోతున్నటువంటి రాధికా మర్చెంట్ గారి కోసం మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి సార్. సో ఎవరు ఆమె? బాగుంది, మీ క్యూరియాసిటీ చాలా ఎక్కువ ఉంది అమ్మాయి గురించి. సో ఆ అమ్మాయి కూడా ఇంచుమించు ఏదో ఒక బిజినెస్ ఫ్యామిలీ నుంచి వచ్చింది. వాళ్ళ ఫాదరు కూడా వీళ్ళు కూడా బిజినెస్ ఎన్విరాన్మెంట్ లోనే ఉన్నారు. సో ఆ ఫ్యామిలీ నుంచే అంటే వాళ్ళకి స్టీల్ ఇండస్ట్రీస్ కానీ మెడికల్ కి సంబంధించినటువంటి కూడా కొన్ని అయితే ఉన్నాయి. బట్ వీళ్ళ పరిచయం చాలా విచిత్రం. ఏంటంటే ఈ అమ్మాయి చిన్నప్పటి నుంచి 4వ క్లాస్ నుంచి వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అట. సో అంటే అక్కడి నుంచి లవ్ అయితే కాదు, ఖుషి సినిమాలో చిన్నప్పటి నుంచి స్టార్ట్ అవ్వలేదు. బట్ వీళ్ళు ఎక్కడో ఇటలీలోనో ఎక్కడో ఏదో ఒక దానికి వెకేషన్కి వెళ్ళినప్పుడు అక్కడికి అంటే ముఖేష్ అంబానీ ఫ్యామిలీ వెళ్ళినప్పుడు అక్కడ ఆ ఫ్యామిలీ కూడా ఉన్నారు. అనుకోకుండా కలిసినప్పుడు వీళ్ళిద్దరూ కలిసి బయటికి వెళ్ళడము, బయటికి వెళ్ళినప్పుడు చేతిలో చేసుకుని నడుచుకుంటూ వెళ్ళినటువంటివి ఎక్కడో ఒక అతను ఒక ఫోటోగ్రాఫర్ అట్లా క్లిక్ చేశాడు. క్లిక్ చేసి అది బయటకు వచ్చి వైరల్ అయినప్పుడు ముఖేష్ అంబానీ గారు డౌట్ వచ్చింది. ఏంటి ఈ ఫొటోస్ ఇలా వచ్చాయి, పరిస్థితి ఏంటి, మీ ఇద్దరి మధ్యన ఏంటి ఏమన్నా ఉందా ఏంటి అని చెప్పి అడిగినప్పుడు అతను దాన్ని బయటపెట్టడం జరిగింది. సో ఆల్రెడీ లవ్ లో ఉన్నారు కాబట్టి, అంటే ఇద్దరు కూడా మంచి అంటే సమూజ్జిగా ఉన్నటువంటి బిజినెస్ ఫ్యామిలీసే కాబట్టి పెద్దగా వాళ్ళ ప్రతిబంధకాలు ఏమీ రాలేదు. కాబట్టి ఇద్దరు ఫ్యామిలీలు కూడా ఓకే చెప్పారు. ఆ ఓకే చెప్పింది ఇప్పుడు ఈ ప్రీ వెడ్డింగ్ దిగి సంబంధించిన సెలబ్రేషన్ వరకు వచ్చింది. ఓకే సార్, షారుఖ్ ఖాన్ గారికి అండ్ అనంత్ అంబానీ గారికి సంబంధించిన విషయం ట్రోల్ అవుతూ ఉంది సార్ సోషల్ మీడియాలో. మరి దానికోసం గట్టిగా ట్రోల్ అవుతుంది. ఎందుకంటే షారుఖ్ ఖాన్ యాక్చువల్గా హోస్టింగ్ చేశాడు ఈవెంట్ కి మధ్యలో కాసేపు. ఆ చేస్తున్నప్పుడు అనంత్ అంబానీ మైక్ తీసుకుని మాట్లాడుతూ మధ్యలో అతనితో కూడా జై శ్రీరామ్ అనిపించాడు. సో అది అతను స్టేజ్ మీద ఉండి అనకుండా వదిలేస్తే ఒకలాంటి సిగ్నల్ వెళ్తుంది, అంటే ఇంకో సిగ్నల్ వెళ్తుంది. అదేంటో తెలియకుండా కాసేపు కన్ఫ్యూజన్ గురై లాస్ట్ లో మొత్తానికి జై శ్రీరామ్ అని ముగిచాడు.
Yeah. సో అంటే Okay. షారుఖ్ ఖాన్ తోటి కాదు, మొత్తం ఇద్దరు ఖాన్స్ తోటి కూడా మనోడు జై శ్రీరామ్ అనిపించాడు. అనిపించడమే కాదు, తనలో చిన్నప్పటి నుంచి నీతూబాయ్ అంబానీ గాని, ముఖేష్ అంబానీ గాని ఏం పెట్టి అంటే ఈ యొక్క సనాతన ధర్మం గురించి గాని, దీనికి సంబంధించి గాని ఎలా పెంచారు అనేటటువంటిది కూడా చాలా క్లియర్‌గా చెప్పాడు. అంతేకాకుండా తను చాలా యానిమల్స్‌ని అడాప్ట్ చేసుకున్నానని, అంటే స్వచ్ఛమైనటువంటి ఏవైతే ఉన్నాయో ప్రపంచంలో ఈ ప్రాణులే ఉన్నాయి. సో, వాటిలకి ప్రేమించడం తప్ప ఇంకోటేమి ఉండదు. అందుకని అతను కొన్ని ఎలిఫెంట్స్‌ని అయితే దత్తత తీసుకున్నాడు. Hmm. అంటే Okay. మామూలుగా మనం ఏదో కుక్కలను, వాటిని, పిల్లులను పెంచుకుంటాము. బట్ అతను కొన్ని ఏనుగులనైతే పెంచుతున్నాడు. రోజు తనే స్వయంగా అంటే దానికి సంబంధించినటువంటి ఆహారం ఎలా వండాలి, ఏం వండాలని కూడా తనే స్వయంగా పర్యవేక్షిస్తుంటాడు యాక్చువల్‌గా. Okay. సో, ఇది మన ముఖేష్ అంబానీకి సంబంధించినటువంటి వాళ్ళ అబ్బాయి అనంత్ అంబానీకి సంబంధించినటువంటి వివరాలు, విశేషాలు నాకు తెలిసినంత వరకు అయితే నేను మీకు చెప్పాను. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అనంత్ అంబానీ గారి కోసం సంబంధించి చాలా విషయాలు తెలుసుకున్నాం మేము. చాలా మంచిగా చక్కగా వివరించేశారు మాకు. సో చూసారు కదండి, ఇదండి అనంత్ అంబానీ గారి యొక్క స్టోరీ. మళ్ళీ ఇంకొక కొత్త టాపిక్ తో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి D5 న్యూస్, ప్రతినిత్యం సత్యంతో మీ ముందుకు.